ఇది బ్రేక్ బ్రిడ్జ్ ప్యానల్ అండి. టోటల్ ప్యానల్ డయోడ్స్, ఇది డయోడ్ సెక్షన్. ఇది మొత్తం 6 డయోడ్స్ ఉంటాయి. రెండు ఉంటాయి చేంజ్ ఓవర్, రెండు ఒకటి స్టాండ్ బై ఒకటి రన్నింగ్ ఉంటుంది. ఇది ట్రాన్స్ఫార్మర్స్, 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయండి. ట్రాన్స్ఫార్మర్ 440/220 volts. అక్కడ నుంచి మనకి మధ్యలో ఒక సింగిల్ పోల్ ఉంటుంది, ఫ్యూజులు ఉంటుంది. దానికి బదులు మనం సింగిల్ పోల్ ఎంసీ వేసాము. అక్కడ నుంచి మనకి డయోడ్ బ్రిడ్జ్కి వస్తుంది. డయోడ్ బ్రిడ్జ్ అవుట్ గోయింగ్ నుంచి ఇన్పుట్ ఏసీ ఇస్తాం, అవుట్పుట్ డీసీ వస్తుంది. అక్కడ నుంచి చేంజ్ ఓవర్ స్విచ్ ఉంటుంది. ఇన్ కేసు ఒకటి ఫెయిల్ అయినప్పుడు మనం చేంజ్ ఓవర్ ఇమ్మీడియట్గా మనకి రెక్టిఫై టైం పడుతుంది కాబట్టి చేంజ్ ఓవర్ చేసుకుంటే అది రన్నింగ్లో పెట్టి మనం మిషన్ పక్కన ఉన్నప్పుడు మనం రిమైండర్ రిపేర్ చేస్తాము. అంతా కూడా బ్రేక్ బ్రిడ్జ్ ప్యానల్ అనమాట. అక్కడి నుంచి ఏంటంటే ఫైనల్గా అవుట్పుట్ డీసీ కాంటాక్ట్కి వస్తుంది. అవుట్పుట్ డీసీ కాంటాక్ట్కి 220 volts డీసీ వస్తుంది. అక్కడి నుంచి మనకి ఇది డీసీ కాంటాక్ట్. ఇది